వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మమ్మను మీ చేతికి అప్పగించుకుంటున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము భార్య భర్తలకు సంబంధించినటువంటి వాక్యము 22వ వచనము నుండి 33వ వచనము వరకు నిన్న చదివాను. కొంత భాగం వివరణ ఇచ్చాను. భర్త భార్యను ఎందుకు ప్రేమించాలి, భార్య భర్తను ఎందుకు లోబడి ఉండాలి, ఈ రెండు అంశాలు కూలంకుషంగానే వివరించాను. స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువునకు ఎంత స్వచ్ఛందంగా, నిర్ద్వంద్వంగా లోబడతారో, ఆయన ఆజ్ఞను బట్టి దేవుడు తనకు ఇచ్చిన యజమానుడు భర్తకు లోబడాలి. బైబిల్ గ్రంథంలోని 1-2 కపుల్స్ని నేను వివరించి మీకు ఈ ప్యాసేజ్ యొక్క అర్థం చెప్పే యత్నం చేస్తాను. భార్య భర్తకు లోబడుట, భర్త భార్యను ప్రేమించుట, రెండింటికి కారణాలు ఏంటంటే, దేవుడు సంఘాన్ని ప్రేమించి నరునిగా ఈ లోకానికి వచ్చి నరావతారిగా, దాసునిగా, రిక్తునిగా తాను తగ్గించుకొని తాను మరణాన్ని ఏ విధంగా వహించాడో మనకు వివరిస్తూ, పురుషులు తమ భార్య పట్ల అలాంటి మనస్సు కలిగి ఉండాలన్నాడు. తన యొక్క ప్రేమను వ్యక్తపరచుటలో సాదృశ్యంగా తనను తానెంత ప్రేమించి పోషించుకుంటున్నాడో తన భార్య పట్ల అలా ఉండమన్నాడు. కనుక దీన్ని మనం బైబిల్లో కొన్ని జంటలు చూద్దాం. అబ్రహాము, శారా. శారా అబ్రహామును యజమానుడు అని పిలిచింది. మనకి తెలుగు సాంప్రదాయం చాలా బాగుంటుంది. మనం మా ఆయన అని పిలుస్తారు, మా ఆయన అని పిలుస్తారు. అక్కడనే సబ్మిషన్ కనిపిస్తుంది, అక్కడనే పురుషునికి లోబడటం కనిపిస్తుంది. హీబ్రూ కల్చర్లో భర్తను యజమానుడు అని గౌరవించేవారు. తాను ఒక దాసురాలిగా తనను మలచుకొని, భార్య దాసురాలుగా మలచుకొని సేవ చేస్తుంది. ఎందుకు దాసురాలుగా మలుచుకుందో చెప్తాను. దేవునికి దాసురాలు కనుక దేవుడు భర్తకు దాసురాలుగా, సేవకురాలుగా, సహకారిగా జీవించమని నిర్మించాడు. కనుక శారా గారు
ఆమె యజమానుడు అని పిలిచింది. తర్వాత మనం అబ్రహామును చూస్తే అబ్రహాము శారాను ఎంతగా ప్రేమించాడంటే ఆమె చెప్పిన మాటలన్నింటికి విలువ ఇస్తూ వచ్చి ఆమెను గౌరవించాడు, ప్రేమించాడు. అబ్రహాము ప్రేమించుటలో ఘనత వహించాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము యొక్క ప్రేమ మనకు ఎలా వ్యక్తమవుతుంది శారా పట్ల? ఆమెకిచ్చినటువంటి స్వేచ్ఛ, ఆమెకిచ్చినటువంటి గౌరవం, ఆమెకిచ్చిన ప్రయారిటీ, తర్వాత ఆమె సమాధి సందర్భాన అతని తీరు, అవన్నీ చూచినప్పుడు తన భార్య పట్ల తనకున్నటువంటి ప్రేమ తెలుస్తుంది. ప్రేమ పెండ్లైన మొదటి రోజునే అర్థం కాదు. భర్త ప్రేమ స్త్రీకి కాలము గడిచే కొలది తెలుస్తుంది నిజమైన ప్రేమ అంటే ఏమిటో. చాలామంది మహిళలు నన్ను ప్రేమించటం లేదు నా భర్త అనే కంప్లైంట్ ఎర్లీ డేస్ ఆఫ్ దేర్ మ్యారేజ్, వారి వివాహ ప్రారంభ దినాల్లో కంప్లైంట్ ఇస్తుంటారు. మీరు ఒక వృద్ధాప్యానికి వచ్చిన జంటను మీరు తీసుకుంటే ఆ జంట యొద్ద మీరు ఈ లక్షణం చూడగలుగుతారు. భర్త యొక్క ప్రేమ, నేను చాలామందిని చూశాను, అవుట్ సైడ్ కూడాను చాలామందిని చూశాను. భార్యను భర్త ప్రేమించి ఆమె కొరకు వృద్ధాప్యాన్ని పడిన కష్టాలు, ఆర్థిక నష్టాలు, శారీరక శ్రమ నేను కొందరు క్రైస్తవ బిడ్డలు పెద్దల్లో చూశాను. ఒక లైఫ్ టైం పడుతుంది ఆ పెండ్లి ప్రమాణాల నెరవేర్పు అర్థం కావటానికి. పెళ్ళైన నెల రోజులకే వచ్చి వ్యాధి అందు, బాధ అందు, ఆరోగ్యం అందు అన్నాడండి నన్ను చూడటం లేదంటారు. Women expectations sometimes goes very rigid. కొన్ని సందర్భాల్లో కఠినంగా గడిపోతారు వాళ్ళ ఆశల్లో. ఆ నేచర్ను బట్టి వారు గ్రహించలేరు. తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు భార్య భర్తలు మనకు ఇసాకు, రిబకా కనిపిస్తారు. రిబ్కా ఇసాకును, ఇసాకు రిబ్కాను ఎంతో ప్రేమించారు. ఇసాకు తన యొక్క భార్య అయిన రిబ్కా పట్ల కనుపరిచినటువంటి ప్రేమ లైఫ్ టైం లవ్, ఆమె జీవితంలో ఆమెకిచ్చిన ప్రయారిటీని బట్టి అర్థం అవుతుంది. అది మనకు యాకోబును పదనరాముకు పంపి అక్కడున్న యాకోబు మామగారు బెతూయేల్, అలాగే మనకు ఇస్సాకు గారి యొక్క మామగారు బెతూయేల్, బావుమర్ది గారు లాబాన్, యాకోబు యొక్క మామగారు లాబాన్. ఆ లాబాన్ ఇంటికి వెళ్ళి ఒక అమ్మాయిని చేసి తీసుకురా, అది అమ్మకు అవసరం అని ప్రోత్సహించి పంపిస్తాడు. కాబట్టి ఆమెను ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. ఆమె యాగని అతను తెలుసుకున్నాడు. కనుక భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరికొకరు లోబడటం అనే అభ్యాసంలో మనము ఖచ్చితంగా వివాహ జీవితపు విజయాన్ని చూస్తాం. తర్వాత 6వ అధ్యాయాల్లోకి మొదటి 3 వచనాలు చూస్తే 4 వచనాలు,
అక్కడ పిల్లలను గురించి తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీని గురించి రాశాడు. పై వచ్చిన భార్యాభర్తల రిలేషన్షిప్, క్రిందకు వచ్చేటప్పటికి పేరెంటల్ రిలేషన్షిప్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ రిలేషన్షిప్కి వచ్చాడు. పిల్లలకు మాట్లాడుతున్నాడు పౌలు గారు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మము. చిల్డ్రన్, obey your parents in the Lord, for this is right. ఇది చేయదగినది, తల్లిదండ్రులకు విధేయులై ఉండుట. తల్లిదండ్రులకు విధేయులై ఉండుట. ఇది బాల్యము నుండి అభ్యాసం తల్లిదండ్రులు చేయించాలి. ఒక తిరుగుబాటు కూడా సహించని కౌన్సిలింగ్ ఇవ్వాలి. మనమందరం కూడా మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం తిన్న మనిషి నుండి వచ్చినాళ్ళం. ఆ స్వభావం మనందరికి కూడా సంక్రమించి వచ్చింది. కాబట్టి డిజొబీడియన్స్ అనేటువంటిది మన యొక్క నేచర్లోనే ఉంది. మనం దేవునికి డిజొబీడియంట్ అవుతాము. ఆ కారణం చేత తల్లిదండ్రులకు డిజొబీడియంట్ అవుతారు. మీరు ఇది బాల్యంలో బాగా గుర్తించగలుగుతారు. పిల్లలు ఎట్లా పడితే అట్లా రన్ చేస్తారు, పరిగెత్తుతూ ఉంటారు, పోతూ ఉంటారు. దే డోంట్ కేర్ దేర్ పేరెంట్స్. వాళ్ళు గోల పెడుతుంటారు. ఈ తిరుగుబాటు ధోరణి బాల్యం నుండి వచ్చేస్తుంది. అందుకే చెప్పాడు, చిల్డ్రన్, పిల్లలారా అని పిలిచాడు. మీరు తల్లిదండ్రులకు విధేయులు అవ్వండి, లోబడి బ్రతకండి. దేవుని కృప, మనం ఇండియాలో పుట్టాం. అదే పాశ్చాత్య దేశాల్లో పుడితే మనం 18 years వస్తే ఇంట్లో ఉండక్కర్లే, వెళ్ళిపోవాలి. 13 years నుంచి ఇండిపెండెంట్ థింకింగ్ ప్రారంభం అయిపోతుంది. చైల్డ్ రైట్స్ విపరీతంగా కాపాడే విషయంలో పేరెంట్స్ వారి యొక్క పేరెంట్ యొక్క మైండ్ను పిల్లవాడి మీద ఉంచలేడు. ఆ పిల్లవాడు కంప్లైంట్ ఇస్తే తండ్రిని అరెస్ట్ చేస్తారు. ఈ మధ్యన హైదరాబాద్లో 4 సంవత్సరాల పిల్లాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ నాన్నమ్మని అరెస్ట్ చేయమని కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఆ ఇంటికి ఆ బాబుని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి ఆ పేరెంట్స్తో మాట్లాడి వెళ్ళారు. ఇండియాలో కూడాను చిల్డ్రన్ మైండ్ సెట్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. తల్లిదండ్రులకు లోబడటం, విధేయత చూపించటం, గద్దింపునకు లోబడటం ధర్మం. హెబ్రీ పత్రికలు అన్నాడు, తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడు అవుతాడే కానీ సన్మార్గంలోకి రాడన్నాడు. సామెతల్లో బెత్తము వాడని వాడు తండ్రి కుమారుడికే విరోధి. బెత్తం వాడాలి. అబ్బే మా అబ్బాయిని మేమేమి అనవండి అనుకుంటా పోతే వాడు పెద్దవాడు అయినప్పుడు నీకు ఒక పెద్ద ట్రబుల్గా మారిపోతాడు. ఇది వాస్తవం. కనుక గుర్తెరగండి, ఇది ధర్మము అని చెబుతున్నాడు. సండే స్కూల్లో క్రిస్టియన్ చిల్డ్రన్కి ఒబీడియన్స్ టు ద పేరెంట్స్ నేర్పిస్తారు. నేను ఈ మధ్యన ఒక ప్రొఫెసర్ ఇంటిని దర్శించాను. అది చాలా యాదృచ్ఛికంగా జరిగింది. నేను ఒక హౌస్ రెంట్ నా ఫ్రెండ్ కొరకు నేను ఒక ఇల్లు సెర్చ్ చేస్తుంటే ఒక పాప 7 years ఉంటాయి. ఆ పాప చాలా బొద్దుగా ఉంది. చీపిరి తీసుకొని గుమ్మం ఊడుస్తాను.
7 సంవత్సరాలు ఉంటాయి. ఆ పాపను చూసి నేను దగ్గర పిలిచి అడిగాను, హూ ఆర్ యూ, హూ ఆర్ యువర్ పేరెంట్స్? ఆ చిన్నది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతోంది, ప్రావిడెన్స్లో. ఆ పాప చక్కగా చెప్పింది. ఆ బుడిది వెళ్ళి వాళ్ళమ్మని తీసుకొచ్చి, వాళ్ళమ్మ నన్ను గుర్తుపట్టింది, అయ్యగారు మేము వాక్యం వింటాము, వందనాలు అని. ఆవిడ వెళ్ళి ఆమె భర్త ఆ పాప నాన్న తీసుకొచ్చి, నేను రోడ్డు మీద కూర్చుంటే దే ఇన్వైటెడ్ మీ టు దేర్ హోమ్. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. కొంచెం టీ ఇచ్చారు, కూర్చోబెట్టారు, చాలా సంగతులు మాట్లాడుతున్నాయి. ఆ పాప రోడ్డు విడిచి వచ్చిన పాప ఇల్లు కూడా ఊడుస్తాను, చాలా చిన్న అమ్మాయి. ఇప్పుడు మనం చిన్నతనం నుండి బిడ్డలకు బాధ్యతలు నేర్పిస్తూ చక్కటి మోడల్ లైఫ్కి వాళ్ళని అభ్యాసం చేయించాలి. ఆ పాపని నేను ముచ్చటపడి 23వ కీర్తన 1వ సంకీర్తన చెప్పమంటే కంప్లీట్గా ఇంగ్లీష్ భాషలో చక్కగా చెప్పింది. కొన్ని పాటలు పాడుతోంది, ప్రభు భక్తులు పెరుగుతోంది. అంతేకాదు తల్లిదండ్రులకు ఒబీడియంట్గా ఉంది 7th ఇయర్లో. ఇవాళ నేను మనవి చేస్తున్నాను, బాల్యము నుండి వాడు నడవవలసిన త్రోవ వారికి నేర్పాలి. లేకపోతే వాడు పెద్దవాడైతే తొలగిపోతాడు. బాల్యం నుండి మీరు నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ మనం నేర్పాలి పిల్లలకు. వాళ్ళను మార్కెట్కి అలవాటు చేయాలి ఫర్ పర్చేజెస్. లేకపోతే వాడికి కందిపప్పు ఏదో శనగపప్పు ఏదో తెలియదు, వేరుశనగ ఏంటో తెలియదు. వాడిని మనం ఎప్పుడైతే ఒక అభ్యాసంలో తీసుకుపోతున్నామో వాడు నేర్చుకుంటాడు. పేరెంట్స్ పట్ల ఒక గౌరవం కలిగి ఉంటాడు. We all should give them the good education in good school. ఎట్టబడితే అట్ట ఉన్న బడి కాదు, మంచి విలువలు నేర్పించే బడికి పంపాలి పిల్లల్ని. మార్కులు అన్నట్టు కాదు, క్యారెక్టర్ బిల్డింగ్ ఉండే పాఠశాలలకు పంపాలి. ఒకప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు, 60% అబౌవ్. అలాగే సెకండ్ క్లాస్ కొంచెం ఎక్కువ మందికి వచ్చేది, థర్డ్ క్లాస్ ఎక్కువ మంది పాస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చినాక ఆల్ ఫస్ట్ క్లాసెస్ అని రాసేస్తారు. వాడికి పుస్తకం తప్ప మిగతా తెలియదు. తల్లిదండ్రులు అంటే అర్థం కాదు వాడికి. తల్లిని ప్రేమించాలి, తండ్రికి భయపడాలి, ఇవన్నీ వాడికి తెలియదు. కనుక పిల్లలారా అని పౌలు పిలిచినప్పుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ వాయిస్, ఆ శబ్దం ఇప్పటికీ జ్ఞాపకం చేస్తుంది ప్రతి తరంలో, ప్రతి చిన్నవానికి. బీ ఒబీడియంట్ టు యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి అనే ఒక సంకేతం ఇస్తాను. పిల్లలకు చెబుతున్నాడు, మేలు కలుగుతుంది, నీ తల్లిదండ్రులు సన్మానించేటప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీకు మేలు కలుగుతుంది అన్నాడు. మా నాన్నగారు పేరెంట్స్ని చాలా లోబడినటువంటి వ్యక్తిగా మేము విన్నాం. నా బాల్యంలో, నా 6-7 సంవత్సరాల వయసులో ఛాయిగా మా నాన్నగారి తల్లి మా ఇంట ఉండేది. ఆమెకి మా తండ్రి గారు చేసిన పరిచర్య, అప్పుడు ఆవిడ పట్ల కనపరిచిన విధేయత లీలగా మాకు గుర్తుంది. తర్వాత ఆయన అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు ఎంత ఒబీడియంట్గా ఉండేవాళ్ళు. మా నాన్నగారు పెండ్లి వయసు వచ్చినప్పుడు కూడా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి
తన అవసరం చెప్పటానికి తల్లిని ఆశ్రయించిన పెంపకం ఆ రోజుల్లో. మీరు గమనించండి. మా ఫాదర్ చాలా బాగా పైకి వచ్చాడు, మంచి ఉద్యోగంలో ప్రవేశించి ఒక ఘన స్థాయిలో దిగాను. ఇవాళకి మంచి పెన్షన్తో ఆనందంగా బతుకుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్కి నమ్మకంగా ఉండి సేవ చేసుకున్నాడు. తన ఎంప్లాయ్మెంట్లో వచ్చిన ఆ శాలరీ తన నీడ్స్కి కూడా తగ్గించుకొని వాళ్ళకి పంపించి వాళ్ళ కేర్ చూసుకున్నాడు. అందుకే ఆయన అంతకాలం 82 సంవత్సరాలు ఆనందంగా బతుకుతున్నాడు. దీర్ఘాయుష్మంతుడు అయ్యాడు మా నాన్నగారు. అలాగే నాకు తెలిసి ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురులో ఇద్దరు తల్లిని అసలు చూడలేదు. వాళ్ళు ఎర్లీగా చనిపోయారు. కానీ మూడో ఆయన వాళ్ళ తల్లి డయాబెటిక్ అయి చాలా ఇబ్బందులు పడినప్పుడు హీ అటెండెడ్ వెరీ వెరీ కేర్ఫుల్. ఆయన అద్భుతమైనటువంటి దీర్ఘాయుష్ పొంది మేము ఎప్పుడో చచ్చిపోతాడు అనుకున్నాం, కానీ ఇంకా బ్రతికే ఉన్నాడు. తల్లిని తండ్రిని సన్మానించిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, తృణీకరించి ఎదురాడిన వాడు అర్ధాయుష్కుడు అవుతాడు. అందరి విషయంలో జరగక్కర్లా, ఈ సంఘటన అందరి విషయంలో జరగక్కర్లా, కానీ ఒక భయం ఉండటానికి నేర్పించారు. అందులో వాస్తవం కూడా ఉంది. 100% అర్ధాయుష్కులు అయిపోతారని మనం చెప్పలేం. దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది, బీ కేర్ఫుల్. తండ్రిని దూషించిన వాని కన్నులు లోయ కాకులు పీకుతాయి అంటాడు. అంటే పాతాళవశం అయిపోతావురా అంటే చస్తావు నువ్వు అని చెప్పట. ఇవాళ ఎంతోమంది పిల్లలు వారి తల్లులకు నడి వయసులో చనిపోయి గర్భశోకం మిగిల్చారు. యవ్వన కాలంలో కుమారులందరూ చనిపోతే ఎంత బాధగా ఉంటుంది. ఆ శోకం, ఆ తల్లి యొక్క శోకం ఎవరు తీరుస్తారు? ఆ బిడ్డలు తిరుగుబాటు చేసిన వారు చనిపోయారు. ఎంతోమంది పిల్లలు డ్రంకర్డ్స్గా చనిపోతున్నారు. ఎంతోమంది నడివయస్కులు ఎయిడ్స్తో చనిపోతున్నారు. యాక్సిడెంట్స్లో హై స్పీడ్ డ్రైవింగ్తో వెళ్ళి బాధ్యత లేకుండా చనిపోతున్నారు. వారి తల్లికి ఎంత గర్భశోకం ఆలోచించండి. అందుకనే పేరెంట్స్కి బాల్యము నుండి విధేయత చూపటం నేర్చుకోవాలి. వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి. హయ్యర్ డిగ్రీ, సన్మానించటం అనేది ఒక హయ్యర్ డిగ్రీ. కనుక ఆ సన్మానాన్ని ఆ తల్లిదండ్రుల పట్ల చేయాలి. అలా చేసిన వాడికి మేళ్ళు కలుగుతాయి అన్నాడు బైబిల్లో. ఇవాళ మా నాన్నగారు దీర్ఘాయుష్మంతుడు అవటం వల్ల నేను సౌఖ్యంగా ఉండగలుగుతున్నాను. అనేక విషయాలు ఆర్థికంగా ఆయన నాకు సహాయం చేస్తున్నాడు. నాకు తెలిసి నా నుండి ఒక నయా పైసా ఎన్నడూ తను ముట్టలేదు, స్వీకరించలేదు. సో ఇండిపెండెంట్గా బ్రతుకుతున్నాడు. వాళ్ళకి కూడా అమ్మ చనిపోయింది. తానెన్నడూ నాకు భారమయ్యే ఆలోచన కూడా ఆయనలో ఎప్పుడు లేదు. అందుకే నేను ఒక విధంగా ఫార్చునేట్ సన్, మరొక విధంగా అన్ఫార్చునేట్ సన్. ఏంటంటే నేనేమి మా నాన్నకి పెట్టుకోలేను. మా నాన్నకి నేను పెట్టే ప్రయత్నం చేస్తే దానికి కొలతేసి డబ్బులు కూడా వెనక్కి ఇస్తారు. ఆ విధానంలో నేను అన్ఫార్చునేట్ అనుకుంటాను ఇప్పుడు. కానీ దేవుని స్తుతిస్తాను, ఎందుకంటే నా గాలివాటం ఆదాయంలో ఐ మే నాట్ గివ్ దెమ్ హౌ గాడ్ ప్రొవైడెడ్. దేవుడు వాళ్ళకి ఇచ్చిన దానిలో నేను చేయలేకపోయేవాడిని.
ఖచ్చితంగా. తల్లి తండ్రి దేవుడు భూమి మీద మనకిచ్చిన గొప్ప ఆస్తి, బహుమానం. వాళ్ళకు లోబడటం అంతటి ధర్మం ఇంకో ధర్మం లేదు. గాడ్స్ కమాండ్మెంట్స్లో కూడా మొట్టమొదటి కమాండ్మెంట్ ఇదే పెట్టాడు. ఎందుకంటే గాడ్ ఆల్సో గివెన్ దట్ ప్రయారిటీ టు ద పేరెంట్స్. 10 ఆజ్ఞల్లో మనకి 4 మొదటి ఆజ్ఞలు దేవుడికి మనిషికి, 6 తర్వాత ఆజ్ఞల్లో 5th కమాండ్మెంట్ మనకి తల్లిని తండ్రిని సన్మానించు. ఆ తర్వాత దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించు, అన్ని తర్వాత చెప్పాడు. కానీ తల్లిదండ్రులు సన్మానించనేది మాత్రం మొదటి ఆజ్ఞగా ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడంటే నీవు బాగుంటానికి, వాళ్ళు బాగుంటానికి. తల్లిదండ్రులకు కూడా ఒక చిన్న హెచ్చరిక ఇచ్చాడు. ఏంటంటే పిల్లలకి కోపం రేపద్దు, ప్రభువు శిక్షలో బోధలో వాళ్ళని పెంచండి. ప్రభువు యొక్క బోధ మనం పిల్లలకు చేయకపోతే పిల్లలు భ్రష్టులైపోతారు. మోషే చెప్పింది అదే. పిల్లల బాగోగులు, క్యారెక్టర్ బిల్డింగ్ తల్లి కాదు, తండ్రి బాధ్యత. తండ్రి ఆ బోధ నేర్పాలి, వాళ్ళకి ఆ శిక్షణలో పెంచాలి. పిల్లలకు కోపము రేపరాదు, పిల్లలకు కోపము రేపరాదు. పిల్లలకు ఆ సైకాలజీ అట్లాంటిది, కోపం వచ్చే అవకాశం ఉంటుంది. నాకు ఇప్పటికీ ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. మా చిన్న అబ్బాయి ఒక డిస్కషన్లో చాలా కోపం వచ్చేస్తుంది వాడికి. నేను గమనించాను, ఏమిటి వీడు ఇట్లా కోపపడటానికి కారణం. ఒక చిన్న మాట రెసిస్ట్ చేసుకోలేకపోయాడు, రిపీటెడ్గా చెప్పేటప్పటికి. అప్పుడు నేను దాన్ని సరి చేసుకున్నాను. ఓహో, వీడికి ఇట్లా చెప్తాం వల్ల ఇరిటేట్ అవుతున్నాడు, దీన్ని ఇంకొక రకంలో చెప్పాలి. సమయం ఎరిగి మాట్లాడటం పేరెంట్స్ కూడా చూడాలి, నేర్చుకోవాలి. ఐఎమ్ సో ఫెయిల్యూర్డ్ ఇన్ దిస్ ఇష్యూ. నేను చాలా సందర్భాల్లో ఇందులో వైఫల్యం చెందాను. నా 2 పిల్లలు మదర్కి కంప్లైంట్ చేశాను. నేను మనవి చేస్తున్నాను, చాలా సందర్భాల్లో నా సొంత విషయం నేను చెప్తాను. ఎందుకంటే ప్రధానంగా నా ఫెయిల్యూర్స్ చెప్తాను నేను. ఏ మాస్టరు, ఏ బోధకుడు వాడి ఫెయిల్యూర్ చెప్పరు, వాడు గొప్పలు చెప్తారు. ప్రపంచంలో నేను ఒక్కడేనేమో నా ఫెయిల్యూర్స్ అన్నీ పోసగుచ్చినట్టు చెప్పి నేను ఎంత వెధవనో చెబుతాను మీ ముందు. ఎందుకంటే మీరు నాకు గౌరవం ఇవ్వకూడదు. బోధకుడు అని అన్నెసరీ గౌరవం ఉందే, అది ఇవ్వకూడదు నాకు. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ మ్యాన్. నా దినదినం చర్యల్లో నేను గమనించేది ఏంటో తెలుసా? ఐఎమ్ వెరీ ఫెయిల్యూర్, ఐఎమ్ వెరీ ఫెయిల్యూర్. బట్ ఐ కెన్ గివ్ యూ ద టెస్టిమనీ దట్ మై గాడ్ ఈజ్ ద సక్సెస్ ఇన్ మై లైఫ్. అదే నేను నా నెక్స్ట్ జనరేషన్కి నేను ఇచ్చే లెసన్, నా సాక్ష్యం, టెస్టిమనీ ఏంటంటే, దో యు ఆర్ ఫెయిల్యూర్ లైక్ మీ ఇన్ ఫ్యూచర్, యువర్ గాడ్ విల్ గివ్ యూ ద సక్సెస్ హూ గేవ్ మీ ద సక్సెస్ ఇన్ లైఫ్. కనుక తల్లిదండ్రులుగా మీరు బిడ్డలకు కోపము రేపక శిక్షణలో, బోధలో పెంచాలి. అది మీకు భవిష్యత్తులో దాని ఫలం తల్లిదండ్రులుగా మీరే అనుభవిస్తారు. ప్రార్థన చేస్తాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఒక్క దినము మాకు బహుమానముగా ఇచ్చారు, మీకు కృతజ్ఞతలు. ఈ దినము మమ్మల్ని సంరక్షించారు. ఈ దినం మీరు చేసిన ప్రతి కార్యము బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన వాక్యము బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు, ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా క్రిస్టియన్ ఫ్యామిలీలో వాక్యానుకూలంగా మార్చమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.